బస్కు పోతుర్రా? నేనేం చెప్పాను ఎట్లా ఉంది? పింఛన్ పైసలు వస్తున్నాయా? నాకు పింఛన్ అదే 2,000. ఆ, అదే మాకే ఎక్కువ అట్లా అయ్యే 2,000. ఆ. మాకే అంత చేయట్లేదు. కరెంటు బిల్లు కాక నాకు మాఫీ కాలే. కరెంట్ బిల్లు రెండు రెండు వందల మాది- యూనిట్లు అవ్వట్లేదా? కాలేదు. ఆ. అంటే కొంతమందికి రావట్లేదు అంటవా? ఆ? కొంతమందికి రావట్లేదు అంటవా? కొంతమందికి రాట్లా, కొంతమందికి మాఫీ అయింది, కొంతమందికి కాదు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఆ? ఫ్రీ బస్ పోతున్నావా? పాపం. బాగుందా? ఆ. ఎట్లా ఉందన్న 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే ఉందండి, పర్లేదు. ఇలా మన ఎమ్మెల్యే గారు అవైలబుల్ ఉంటారు, మంచి ఎమ్మెల్యేగా అవైలబుల్గా ఉంటాడు. రామదాస్ గారు నెంబర్ వన్ అవైలబుల్గా ఉంటాడు, సూపర్ ఉంటాడు, పర్లేదు. ఆయన నేను మెచ్చుకోవచ్చు. ఇలా ఎంతవరకు అందుతున్నాయి పథకాలు కానీ ఇవి? పథకాలు అంటే మనకి పని చేసుకునే వాళ్ళకి పథకాల గురించి ఏం తెలియదు కదా మాకు తెలియదు కదా. ఫ్రీ బస్ మంచిగా ఉన్నది. ఫ్రీ బస్సు నెంబర్ వన్ బాగానే ఉంది. 500 రూపాయల సిలిండర్. ఏమో తెలియదు సార్, ఇప్పుడు వస్తేనే రాదో తెలియదు మనకి, కాబట్టి అవైలబుల్గా ఉందో లేదో తెలియదు. అది కేసీఆర్ అప్లపాలు చేసిన అంటారు, నమ్ముతుందా? ఏమో తెలియదు సార్, మనకి అంత రాజకీయం నాకు తెలియదు. దాని చెప్పండి గురించి ఎలా ఉంది, ఎట్లా ఉంది? పరిపాలన మంచిగానే ఉంది. ప్లస్ ఏంటంటే నిరుపేదలకి పల్లిపాడు గ్రామం కానీ, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కానీ అసైన్మెంట్ ల్యాండ్ ఎవరైతే నిరుపేదలకు ఇచ్చారో, గవర్నమెంట్ పిఓటి అసైన్మెంట్ ల్యాండ్ల మీద గొడవలు అవుతున్నాయి అసెంబ్లీలో కానీ. నిరుపేదలకి అసైన్ ఎవరికైతే ఇష్యూ చేయాలి వాళ్ళ వారసులకు దక్కాలి. అధికారులు స్పందించి నిరుపేదలకి. రెండో పాయింట్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, పొలాలు ఉన్నోళ్ళు నిరుపేదలు ఇల్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పైనుంచి సంక్షేమ అధికారం వస్తుంది. కింద స్థాయి వచ్చేసరికి రాజకీయంగా చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి నిరుపేదలకు ఇవ్వండి. ఇలా రైతు బంధు కానీ రైతు బంధువు అని ఏదైనా పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నది. కానీ చట్ట ప్రకారంగా ఏది చేసినా అన్యాయం చేయకుండా చట్ట ప్రకారంగా లీగల్గా అందరికి సంక్షేమ పేదలకు దక్కాలనేది నా డిమాండ్. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే పల్లిపాడు గ్రామం కానీ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా భూస్వాముల దగ్గర ఉన్న భూముల్ని తీసి నిరుపేదలకు పంచండి. అర్హత లేదు అనేది ప్రభుత్వాన్ని గుర్తు చేయాలి. ఆ యాక్ట్ ప్రకారం 1977 చట్టం, హైకోర్టు రూల్స్ ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అంటే మీరు కలిసారు ఎప్పుడైనా? కలిసినవండి. మాదే ఇష్యూ, పల్లిపాడు ల్యాండ్ ఉంది 250 సర్వే నెంబరు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళ వారసులకు ఇవ్వని. తహసీల్దారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు వీళ్ళు మనకి స్వాధీనం చేయట్లేదు. కాబట్టి మినిస్టర్ గారి దగ్గర నుంచి మేము ఆర్డర్ తెచ్చినాం, అన్నీ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము వెళ్తాం. మన నోట్రమ్మకసి ఎమ్మెల్యే ప్రజాపంద పార్టీ నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి పరిపాలన మంచిగానే ఉంది, కాదంటలేదు. కానీ సంక్షేమ పథకాలు యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారంగా పేదలకు దక్కాలా. ఉండోడికే ఒక ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఉండోడికే ఇస్తున్నారు. వాడు లేనోడా ఉండోడని పూర్తి విచారణ, ఇంక్వైరీ చేసి వాడి భూమి ఉందా లేదా విచారణ, పూర్తి విచారణ, గ్రామ విచారణ చేసినాకనే వాడు పట్టా మంజూరు చేయాలా. నకిలీ పట్టాలు, అనుకూలంగా ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పట్టా సబ్జెక్టులు ఇస్తే మాత్రం అది వెరిఫికేషన్ చేసి హైకోర్టులో రిట్ చేస్తా. అది నా డిమాండు. అదొకటి 76 సర్వే నెంబర్ 12 ఎకరాల 36 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఖాళీగా ఉంది, అది పేదలకు పంచాలా. భూస్వాముల దగ్గర ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి తీసి యాక్ట్ ప్రకారం ఈ ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పరిపాలన ప్రభుత్వం పేదలకు పంచాలనే నా డిమాండ్.